ఈ వాదనలన్నీ వింటున్నామండి మేము, సిబిఐ వాదన ఇదంతా రావాలని ఆ కోర్టు చెప్తుంది. ఆ తర్వాత ఆ జడ్జి గారు తీర్పు ఇవ్వాలి. ఈలోపు ఆయన బదిలీ అయ్యాడు అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి వినాల్సిందే కదా. పాత జడ్జి గారిని వేసారని కొత్త జడ్జి గారు తీర్పు ఇవ్వడానికి లేదు వీటిట్లో. ఇప్పటిదాకా జగన్ కేసు ఇంతకాలం సాగడానికి కారణం అన్ని కేసులు కలిపి ఒకే చోట పెట్టడం, ప్లస్ అంతమంది మీద పెట్టడం, సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్యూర్. కానీ రేపు 13వ తారీఖున ఏం జరగబోతోంది అనేది సార్, అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ ఆ కేసుల ఆధారంగా, ఎందుకంటే ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుద్దేమో కోర్టు మీద అనేది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏం చెప్పే అవకాశం ఉంటుంది? మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారా ఆ కేసుల్ని? ఇవన్నీ కేసులు ఒకేసారి విచారణ ఏమైనా మొదలు పెడతారా? ఏం జరుగుద్ది అనేది దాంట్లో ఏముండదండి. వీళ్ళు లిస్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నారు, టేబుల్ ఏమన్నారు, లిస్ట్ అడిగారు ఏ కేసు సంబంధించి. అంటే దాంట్లో రఘురామకృష్ణరాజు ఒక్కొక్క కేసు ఎన్నిసార్లు వాయిదా పడింది అన్నటువంటిది రాసుకొచ్చాడు తను. సిబిఐని అది అడిగారు. సిబిఐ అట్లా ఇస్తుంది. అన్నిసార్లు వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు కూడా అనగలుగుతుందా? ఎందుకు వాయిదాలు పడుతున్నాయి అంటుందా? ఇక అప్పుడు సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఇవ్వాలంటే వాయిదాలు లేకుండా కంటిన్యూగా వినాలి అన్నటువంటి. ఇదివరకు అట్లా విన్నారు, డైలీ విన్న తర్వాతనే జడ్జి గారు బదిలీ అయ్యారు. కొత్త జడ్జి గారు వచ్చి మళ్ళీ మొదటికి వచ్చింది. కాబట్టి ఈ దఫా ఇన్స్ట్రక్షన్ మేబీ వీళ్ళు అడుగుతున్న దాని ప్రకారం